ఇప్పుడు ఎలా ఉందన్నయ్య? నీ ఒంట్లో ఎలా ఉంది? నాకేరా, నాకు బాగానే ఉంది. పరీక్షలు బాగా రాసావా? పాస్ అవుతావా? తప్పకుండా పాస్ అవుతా అన్నయ్య. అంతే అంతే నాకు కావాల్సింది. రంగయ్య గారు, మీ తమ్ముడి గురించి మీకు ఏ చింత అక్కర్లేదు. బిఏ ఏమిటి, వేణుని లా చదివిస్తాను, నా అంతటి వాడిని చేస్తాను. తమ్ముడు మీరే అన్నయ్య, ఆనందరావు గారు. మీరేనా బాబు? మీరు మా వాడికి చేసిన సాయానికి మీ రుణం ఎలా తీర్చుకోవాలో తెలియటం లేదు. మనలో మనకి రుణాలు ఏమిటండి? వేణు మీకు తమ్ముడైతే మాకు అల్లుడు. అవునండి, మా అమ్మాయి శాంతినిచ్చి పెళ్లి చేయాలని నిశ్చయించుకున్నాం. అంతకన్నా వేణు, నువ్వెంత అదృష్టవంతుడురా. అమ్మా ఇలా రా, అమ్మా ఇలా రా. అన్నయ్య, ఏమిటి? ఎందుకు అలా బాధపడతావు? ఇన్నాళ్ళు నాకు ఒక కూతురుందన్న సంగతే మర్చిపోయాను. ఏడో చిన్నపిల్ల ఇంట్లో ఉందని, దాన్ని ఒక ఇంటి దాన్ని చేయవలసిన బాధ్యత ఉందని మర్చిపోయాను. అన్యాయం చేశాను, నా జయకు తీరని అన్యాయం చేశాను. అన్నయ్య, అమ్మా జయ, జయ, కన్న తండ్రిగా ఇంతవరకు నీకు నేను ఏమీ చేయలేకపోయానమ్మా. ఇప్పుడు దిక్కు దశ లేని దాన్ని చేసి వెళ్ళిపోతున్నాను. ఆ బాధను బరువును మోసుకుపోతున్నానమ్మా. అన్నయ్య, ఎందుకు అలా అనుకుంటావు? జయ దిక్కులేనిదా? నేను బ్రతికున్నా అన్నయ్య, బ్రతికే ఉన్నా. వేణు, అవునన్నయ్య, జయను గురించి నీకే దిగులు అక్కర్లేదు. జయ పెళ్లి తర్వాతే నా పెళ్లి, జయ సుఖం తర్వాతే నా సుఖం. నిజమా? జయకు నేను లేని కొరత తీరుస్తావా నాయన? అన్నయ్య, అమ్మా నాన్న లేని కొరత నాకు తీర్చాను, జయకు మాత్రం నేను ఆ లోటు రాణిస్తాను. అన్నయ్య, ప్రమాణం చేసి చెప్తున్నా అన్నయ్య, ఇక నుంచి జయ నా పెళ్లి. వేణు, అన్నయ్య వేణు, ఇక నాకు ఏ దిగులు లేదురా. ప్రశాంతంగా చచ్చిపోతాను. అమ్మా జయ, ఇక నీకు వేణు చిన్నాన్న కాడమ్మా. నాన్న, నాన్న.